చచ్చిపోదాం అక్క అన్నాను. సరే అలాగే కానీ అని చెప్పినప్పుడు వెళ్ళి పురుగుల మందు తీసుకొచ్చి ముగ్గురం పురుగుల మందు తాగేసి ఆ మంటకి మా అరుపులు విని కొంతమంది ఇంటికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తరలించారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పృహలో లేవండి మేము, కానీ మాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మన రక్షకుడు మా యొద్దకు వచ్చి ఒక మాట అన్నాడు, నీవు బ్రతుకు అని నీకు సెలవిస్తున్నాను అన్నాడంటే. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా దేవుణ్ణి మొట్టమొదటిసారిగా నేను చూశానండి అక్కడ. ఎందుకు ఆ మాట అన్నాడో అప్పుడు నాకు తెలియదు. అప్పటికి ఇంకా రక్షణ ఉందా? రక్షణ లేదు. ఆ యొక్క మరణాపాయ స్థితి నుండి మేము బయటకు వచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక భార్యాభర్త మా ఇంటికి వచ్చారండి. పీటర్ అండ్ లీడియా సువార్త పట్టుకొని వచ్చారు మా ఇంటికి, పరిచయం చేశారు రక్షకుడిని. ఎప్పుడైతే మేము మా రక్షకుడిని అంగీకరించామో దేవుడు మా జీవితాన్ని తలక్రిందులుగా మార్చాడండి. దేవునికి స్తోత్రం. ఎన్ని అద్భుతాలు చూసాం. వాస్తవంగా దేవుడు కానీ లేకపోయి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ లేకపోయి ఉంటే ఈ రోజు ఈ సాక్ష్యం నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ఎప్పుడో మళ్ళీ చచ్చిపోయేవాడిని.